రెండవ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. సర్వశక్తిమంతుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యశ్వామెస్ ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పున్నది ఏమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. చదువు ఇంకా. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకును అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ఎలోహిం అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఉదయం వేళ మనము నేను వెడలిపోవు కాలము అను వర్తమానం మనం నేర్చుకోబోతున్నాం. నేను వెడలిపోవు కాలము. చూడండి, అపోస్తుడైన పౌలు గారు తను ఇక ఈ భూమి మీద నుండి వెడలిపోయే కాలము ఏమిటో ఆ కాలాన్ని అతడు బయలుపరచబడు ద్వారా, అంటే అతడు నిద్రించి కానీ మరణించి కానీ ఏదో విధంగా అది అతడికి అర్థమైపోయింది. నేను ఇంక వెళ్ళిపోబోతున్నాను అంటే రెండవ రాకడ రాబోతుంది, వెళ్ళిపోతున్నానని కాదు. ఆయన కాలము ఎంతవరకు అయితే ఆయనకి ఇవ్వబడిందో, ఆ సమయము ఎంతవరకు అయితే ఆయన ప్రకటించడానికి ఆ కాలం ఇవ్వబడిందో, ఆ కాలం ఇక ముగించబడి అతడు వెళ్ళిపోబోతూ ఉన్నాడు. కాబట్టి దానిని ఎరిగి అతడు ఏం చెప్తున్నాడని అంటే, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అంటున్నాడు అతడు. ఆ కాలాన్ని ఎరిగి అప్పుడు తను వెళ్ళబోతున్నాడు. తను సర్వశక్తిమంతుని దగ్గర నుండి ఏం పొందుకోబోతున్నాడో కూడా చెప్పాడు అక్కడ. తిమోతి ఏం చేయాలో చెప్పాడు ఆయన. ఇక్కడ మీరు గమనించండి, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది అంటే ఇంకా టైం ఉంది, కానీ ఆ వెళ్ళిపోయే సమయం అంటే తన యొక్క పరిచర్యను ముగించి ఇంకా వెళ్ళిపోయే సమయం అన్నమాట. అప్పుడు తను ఏం పొందుకోబోతున్నాడో, అలాగే ఆ యొక్క తిమోతి ఏం చేయాలో హెచ్చరిస్తున్నాడు, ఏం పొందుకోబోతున్నాడో చెప్తున్నాడు. అంతేకాకుండా తను పొందుకోబోయేదే ఆయన యొక్క వర్తమానంలో ఉన్నటువంటి వారు, వర్తమానం విశ్వసించిన వారు కూడా పొందుకోబోతున్నారని పౌలు గారు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కాలము సమీపమై ఉన్నది.
ఏ కాలం చెప్పండి? ఆయన వెళ్ళిపోయే కాలము. మనము కూడా శరీరం మార్పు పొంది వెళ్ళిపోయే కాలము మనకి కూడా బైబిల్ చెప్తా ఉంది. ఆనాడు ఆ యొక్క పౌలు గారు ఎలాగ ఎరిగి ఉన్నారు, మనము కూడా సజీవులను మృతులను లేపబట్టడానికి ఒక కాలం ఉంది. ఆ కాలాన్ని కూడా మనం ఇప్పుడు ఎరిగి ఉన్నాము. అందుకని రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏముందంటే, రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుండి మీరు ఒకసారి చూడండి. మరియు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పండి. కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకొని ఇలాగు చేయుడి అనగా అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ సమీపముగా ఉంది అంటే పౌలు గారు రోమీలకు రాస్తూ ఉన్నప్పుడు ఈ కాలాన్ని గురించి, అంటే రక్షణకు సంబంధించిన కాలాన్ని గురించి రాస్తూ ఉన్నారు రోమీలకి. ఆయన హల్లెలూయా. తిమోతికి రాస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. అది ఆ కాలం, అది ఆయనకి సంబంధించింది. ఇది ఎవరికి సంబంధించింది? ప్రపంచంలో ఉన్న మృతులకు సజీవులకు సంబంధించినటువంటిది. అందుకని ఇక్కడ సజీవులకి కాలము నెరుగు నిద్ర మేల్కొని వేళైందని తెలుసుకొని అలాగూ చేయుడి. విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది, సమీపంగా ఉందన్నాడు. అంటే పౌలు గారు కాలంలోనే సమీపంగా ఉందని చెప్పాడు. కానీ ఇప్పుడైనట్లయితే మనము సమీపముగా ఉందా కాదు, మనము వెడలిపో కాలములో ఉన్నాం. హల్లెలూయా. అంటే పౌలు గారు అయినట్లయితే తనకు ఇవ్వబడిన ఆ కాలాన్ని, తనకి ఇవ్వబడిన ఆ పరిచర్య సువార్త ఎంతకాలం ప్రకటించాలో ఆ కాలము ప్రకటించడము, ఆ కాలము అయిపోగానే అతడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడైనట్లయితే మన కాలం ఏమిటంటే 6000 సంవత్సరాలు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మనము కూడా, అందుకని అది మానవ సంఖ్య. 6 అనేది మానవ సంఖ్య. ఇప్పుడు మనము తన పని ముగించి ఆ యొక్క పౌలు గారు తను వెళ్ళిపోయే కాలం సమీపమైందని చెప్పాడు, అతడు వెళ్ళిపోయాడు. మనము కూడా కాలమును సమీపమైందని ఇక్కడ మనం రోమీలు రాసిన పత్రికలో మనం చదివాం. కానీ ఇప్పుడు కాలము సమీపంగా ఉండడం కాదు, మనం ఇప్పుడు వెడలిపోయే కాలంలో ఉన్నాము. అదే 6 దినములు అయిపోయినవి. ఇప్పుడు 7వ దినం రాబోతుంది. కాబట్టి మనము ఆ 7వ దినం రావాలంటే రోమా సామ్రాజ్యం నాశనం చేయబడితేనే 7వ దినం వస్తాయి. ఇక రోమా సామ్రాజ్యం నాశనం చేయబడబోతా ఉన్నది. కాబట్టి పోపు, వాటికన్ సిటీ ఇవన్నీ కూడా దాని పరిపాలన కింద ఉన్నటువంటి అమెరికా, యూరోపియన్ కంట్రీస్, లేకపోతే మిగతా దేశాలన్నీ కూడా నాశనం కాబోతున్నాయి. కాబట్టి ఎందుకంటే ఆ రాజ్యం రావడం కోసం, ఆ రాజ్యాన్ని భూమి మీద తీసుకుని రావడం కోసం వీటిని ఆయన నాశనం చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం వెడలిపోయే కాలం ఇదేనని మనం చూడగలుగుతాం. ఎందుకంటే 6 దినములు ఆయన శ్రమ పడ్డాడు, 7వ దినాలు. కాబట్టి ఇప్పుడు మనము 6 దినములైన తర్వాత విశ్రాంతిలోని ప్రవేశించాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క విశ్రాంతిలోని మనము ప్రవేశించాలి. కాబట్టి ఇప్పుడు మనము వెడలిపోయే కాలంలో ఉన్నాము. ఇక్కడ నుండి ఈ తెల్లవారుజామున నిద్ర మేల్కొని వేళలో వెళ్ళిపోయే కాలంలో మనమున్నాము. ఆనాడు పౌలు గారు ఏం చెప్పాడనండి? తిమోతికి సువార్త ప్రకటించు, శ్రమపడు. ఏమండి? ఎందుకంటే మనుషులు హితబోధను సహించరు. వాళ్ళ ఆశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుంటారు. ఆ కాలం వస్తే అని తిమోతికి సువార్త ప్రకటించమని చెప్తూ ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే హితబోధన అంటే మేలు కోరి చెప్పే మాట మనుషులు ఏం చేసి చెప్పండి? సహించరు.
ఇప్పుడు మెస్సయ్య ఉన్నాడు, మీరు సర్ప సంతానము, పేరుకి అబ్రహాము సంతానంగా ఉండారు కానీ, పిల్లలుగా ఉండారు కానీ, మీలో ఉన్న ఆత్మ, కయీనులో ఉన్న ఆత్మ అది సర్ప సంతానం మీరు అని చెప్పినప్పుడు ఆ బోధన వాళ్ళు ఏం చేశారు చెప్పండి? సహించలేకపోయారు. సహించలేక ఆ మనుషులు ఏం చేశారు? వాళ్ళ ఆశలకు అనుకూలంగా మాట్లాడేటువంటి, బోధించేటువంటి వారు ఆ పరిసయ్యుల్ని, సద్దూకయ్యుల్ని, ప్రధాన యాజకుల్ని, అటువంటి వాళ్ళని వాళ్ళు బోధకులుగా చేసుకున్నారు వాళ్ళు. అలాగే బ్రెన్హామ్ గారు ఉన్నారు, జాన్సన్ గారు ఉన్నారు, రోమన్ క్యాథలిక్ సంఘం కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ, లూథరన్ సంఘం కానీ, పెంతెకోస్తు సంఘం కానీ, ఇవన్నీ కూడా వేశ్యలు. ఇవి నిజమైన సంఘాలు కాదు, ఇవి సాతాను సంఘాలు, సాతాను సిద్ధాంతాలు, ఇవి మత సంబంధమైనవి, ఇవి తప్పు అని ఖండించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సహించలేకపోయారు. సహించలేక ఆనాడు మెస్సీని సిలువేశారు, నిందలు మోపారు, శ్రమ పెట్టారు, సిలువేశారు. అలాగే అయ్యగారి కాలంలో కానీ, బ్రెన్హామ్ గారి కాలంలో కానీ ఆనాడు ఉన్న సంఘాలు ఏం చేసింది చెప్పండి? సహించలేక సిలువ వేగిపోయినా శ్రమ పెట్టారు, బాధలు పెట్టారు, నిందలు మోపారు, అసహించుకున్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. సహించినటువంటి కాలము, సత్యమును అంగీకరించలేనటువంటి కాలము. కానీ బైబిల్లో మనం చూస్తే కానాను స్త్రీ ఉంది, ఆయన ఒక మాట అన్నాడు, ఈ యొక్క రొట్టెలు గొర్రె పిల్లలకే కానీ కుక్కలకు కాదన్నాడు ఆయన. అనగాని మమ్మల్ని నువ్వు కుక్కలు అంటావా? ఇజ్రాయెల్ని అయితే గొర్రె పిల్లలు అంటావా? మమ్మల్ని కుక్కలు అంటావా? లేకపోతే నీ యొక్క వర్తమానము అంగీకరించిన వారిని గొర్రె పిల్లలని, మమ్మల్ని నేను ఒక అన్యస్త్రీలని నన్ను కుక్కలు అంటావా అని ఆమె సహనాన్ని కోల్పోయి ఏమి తిరగబడలేదు, కానీ ఆమె సహించింది. దాన్ని ఆయన సహించేమంటుందనంటే, అందుకనే ప్రేమలో సహనం ఉంటుంది. ఆమె సహించేమందనంటే, అయ్యా ఆ రొట్టె ముక్కలు తింటూ ఉంటే కింద పడతాయి కదా, కొన్ని గొర్రె పిల్లలు తింటూ ఉంటే, మరి ఆ రొట్టె కుక్కలు తింటాయి కదా, మరి అలాగే నేను కూడా అంది. ఆయన ఎంత సహనమో చూడండి, ఎంత ఓర్పో చూడండి, ఎంత ఓర్పో, ఎంత సహనమో. అలాగూ హితబోధని నీ హితము కోరి చెప్తాడు ఆయన, నీ మేలు కోరి చెప్పడం. ఆనాడు ఇజ్రాయేల్ కూడా ఆయన మేలు కోరి చెప్పాడు ఆయన. కానీ ప్రజలు ఏం చేశారండి? వారు సహించలేకపోయారు. ఏం చేయలేకపోయారు చెప్పండి? సహించలేకపోయారు. ఎందుకనంటే వారిలో ఉన్న ఆత్మ అది కయ్యూను ఆత్మ. కయ్యూను ఆత్మ కలిగి ఉన్నట్లయితే సహించలేరు, మాట అంటే సహించలేరు, ఏదైనా చెప్తే సహించలేరు, ఏదైనా కాదంటే సహించలేరు. ప్రతి విషయంలో కూడా ఏది కూడా తట్టుకోలేకపోతూ ఉంటారు, సహించలేకపోతూ ఉంటారు. కాబట్టి అది వారిలో ఉంది. దానిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆయన కార్యాలు చేస్తున్నా కానీ, ఎవరన్నా బాగుపడుతున్నా కానీ, స్వస్థపరచబడుతున్నా కానీ, ఆయన ఉపమానాలు చెప్పినా కానీ, ఏమండి ఆ దినాన ఆ యొక్క లేఖనం నెరవేరుతూ ఉంది. ఆ హితబోధన వాళ్ళు సహించలేకపోయారు. ఇదిగో మీరు అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు అనగా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తూ మీరు ఆ విధంగా నడుస్తూ ఉన్నారు. మీరు సున్నం కొట్టిన సమాధులు వంటి వారు అన్నాడు ఆయన. అనగానే వాళ్ళకి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చేసింది. మేము అబ్రాహాము పిల్లలవి, మేము నీతిమంతులవి, మమ్మల్ని అంటావా అన్నారు అని అలాగ ఆలోచించారు తప్ప, మా మేలు కోరే కదా చెప్పింది, మా క్షేమం కోరే కదా చెప్పింది, మేము రక్షించబడాలనే కదా చెప్పింది అని అభిప్రాయపడి వాళ్ళు సహించలేదు. కానీ సహనాన్ని కోల్పోయి వాళ్ళు ఏం చేశారండి? ఆయన్ని చంపివేశారు. కాబట్టి హితబోధను సహించని కాలం ఒకటి రాబోతా ఉందని చెప్పాడు ఆ రోజుల్లో. ఎవరికి? తిమోతి.
అందుకనే జాన్సన్ గారు ఉన్నారు అనుకోండి, నాకు తెలుసు కాబట్టి. ఈత మొక్కలు వచ్చారు ఒకసారి. ఈత మొక్కలు వచ్చినప్పుడు శామ్యూల్ రాజు గారు ఒక ఆయన ఉన్నాడు, కొండపల్లి అయ్యగారు వచ్చారు. ఆ రోజు శామ్యూల్ రాజు గారు ప్రసంగం చెప్పారు. అప్పుడేం చెప్పారంటే, అక్కడంతా కూడా విగ్రహారాధన ఎక్కువ. అంటే కనకదుర్గమ్మని ఎవరో పూజిస్తుంటారు. ఆ రోజు దాని మీద చెప్పాడు ఆయన శామ్యూల్ రాజు గారు. సహించలేకపోయి మమ్మల్ని ఇలా అంటారా, మా దేవతను అలా అంటారా, ఇలా అంటారా, అలా బోధిస్తారా, ఇలా బోధిస్తారా అని దొమ్మిగా వచ్చేసారు చాలామంది. ఆ కుటుంబంలోని వాళ్ళు చాలా బలంగా నిలబడ్డారు. ఏమి నమ్మింది కరెక్టే మంచి పని. ఆ సేవకుడు పక్షముగా, అయ్యగారి పక్షంగా వాళ్ళు నిలబడ్డారు. నిలబడి ఇది సత్యము, మేము నేను చెప్పుకుంటాం అని వాళ్ళు చెప్పారు. హితబోధన వాళ్ళు ఏం చేయలేకపోతే చెప్పండి, అక్కడ ఉన్న జనులు సహించలేక తిరగబడ్డారు, మేలు కోరినటువంటి దాన్ని. కాబట్టి అందుకని తిమోతికి చెప్తున్నాడా ఆ యొక్క పౌలు గారు, నీవు దుర్బోధన ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. మనుషులు హితబోధను అంటే ఆ బుద్ధి చెప్తుంటే సహించలేకపోతుంటారు, గద్దిస్తుంటే సహించలేకపోతుంటారు. కాబట్టి నీవు ఆ యొక్క సువార్తని ప్రకటించము, శ్రమపడుము. మనుషులు వాళ్ళకి ఆశలకు అనుకూలమైనటువంటి వారిని పోగు చేసుకుంటారు. అందుకని జనులు ఎప్పుడు కూడా ఏవో కొన్ని ఆశలతో వస్తారు. ఆ ఆశలకు అనుకూలంగా లేదనుకోండి, ఆ బోధ సహించలేకపోతూ ఉంటారు. అందుకని మనం ఎప్పుడూ కూడా ఏదో మనం కొన్ని లోక సంబంధమైన ఆశలు, సొంత ఆలోచనలతో మనం ఎప్పుడైనా వచ్చినట్లయితే మనిషి ఏమైపోతాడు చెప్పండి, తప్పిపోతాడు, పడిపోతాడు. అందుకనే ఏ ఆలోచన లేకుండా నాయన నువ్వు ఏది మాట్లాడితే దాని ప్రకారం నేను నడుస్తాను నాయన, నాతో మాట్లాడు నాయన అని ఆలోచనతో రావాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒక నయమాను ఉన్నాడు. నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళిపోయాడు చెప్పండి, సొంత ఆలోచనతో వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు, నేను కుష్ఠరోగం కలిగి ఉన్నాను కదా, లోకంలో అందరూ కూడా ఏదో చెయ్యాలో ఆడిచ్చేసి స్వస్థపరుస్తూ ఉంటారు, దయ్యాలు వెళ్ళగొడతా ఉంటారు, అలాగే చేస్తాడేమో అని అలాంటి తలంపులతో వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు ఎలీషా ఏం చెప్పాడనంటే, నీవు 7 మార్లు యొర్దానులోకి వెళ్ళి మునగమని చెప్తే అప్పుడు అతడు నువ్వు అలా అనుకున్నాను ఇలా అనుకున్నాను కానీ అలా ఇలా చెయ్యాడిస్తావు అనుకున్నాం కానీ మరి యొర్దానులోకి వెళ్ళి మునగమంటావు ఏంటి? మా దేశంలో లేవా, మా పట్టణంలో లేవా నదులు? చాలా దీనికంటే శ్రేష్టమైనవి ఉన్నాయి, అక్కడ మునగలేకనే ఎక్కడికి వచ్చింది అని సహనాన్ని కోల్పోయి ఏం చేస్తాడు చెప్పండి, మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే అతను కొంత సొంత ఆలోచనలతో వచ్చాడు. అతని ఆలోచనలకి విరోధంగా ఉన్నాయి ఎలీషా చెప్పినవి. అప్పుడు అతను ఏమైపోతున్నాడంటే తట్టుకోలేకపోతున్నాడు, సహించలేకపోతూ ఉన్నాడు. అలాగే నర్సీపట్నంలో మీటింగ్స్ పెడితే శనివారం ఆరాధన వాళ్ళు వచ్చారు, కొంతమంది వచ్చారు, తిరుత్వం వాళ్ళు వచ్చారు. అయ్యగారు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా వచ్చి జాన్సన్ గారు మీటింగ్స్ అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే రారు చాలా మందికి. ఎందుకంటే ఆయన ఏకత్వాన్ని బోధిస్తాడు, ఒక్కడే చెప్తాడు, నామములోని ఈ సంఘాలంటే ఆయన గిట్టవు అనుకుని చాలామంది రారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు ఆ పాంప్లెట్లు చూసి కానీ గోళ్ళ మీద రాసేవాడు ఇలాగ మీటింగ్స్ అని. ఆ గోళ్ళ మీద రాయబడిన దాన్ని బట్టి కొంతమంది వచ్చేవాడు. అయితే ఆయన కూడా ఏదో తత్వాన్ని గురించి బోధిస్తాడును, లేకపోతే ఈ యొక్క సంఘాలు ఎలా ఉన్నాయో అలాగే బోధిస్తాడేమో అని కొంత సొంత ఆలోచనలతో వచ్చేవారు. కానీ ఎప్పుడైతే ఆ తీర్థం తప్పు అంటాడో వాళ్ళ ఆలోచనకు అనుకూలంగా లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సహించలేక మమ్మల్ని అలా అంటావా, మమ్మల్ని ఎలా అంటావా, తీర్థం తప్పు అంటావా, బైబిల్ 3 దేవుళ్ళు లేరా అని సహించలేక వాళ్ళు తిరగబడిపోయి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళకి ఆశలకు అనుకూలంగా లేదు కాబట్టి తీర్థం కరెక్టే, స్త్రీ బోధించినా కరెక్టే, తప్పేమి కాదు, అధికారం చేసిన తప్పేం కాదు, అందరు క్రైస్తువులు అందరూ ఒకటే అన్నారు అనుకోండి, 7 మంది కూర్చుంటారు.
బోళ్ళ మంది వింటారు, కానీ సత్యమే చెప్పాలి. ఆయన నామనిస్తారు. వాళ్ళు సహించినా సహించలేకపోయినా హితబోధే చేయాలి తప్ప దుర్బోధ చేయకూడదు. మేలు కోరే బోధది, నువ్వు రక్షించబడాలనే బోధది. నీకు అనుకూలంగా లేదు కాబట్టి, నీ తలంపులకు అనుకూలంగా లేదు కాబట్టి, నీ బోధలకు అనుకూలంగా లేదు కాబట్టి, నీ సంఘాలకు అనుకూలంగా లేదు కాబట్టి, నీ బోధకులకు అనుకూలంగా లేదు కాబట్టి, ఈ వర్తమానం తప్పు అనుకుని నీవు సహించలేక అసలైన వర్తమానాన్ని తిరస్కరించినట్లయితే ఉగ్రతను చూడాల్సింది తప్ప మరొకటి లేదు అని ఆ జనునికి ప్రకటించమని పౌలు గారు అపోస్తులైన పౌలు గారు తిమోతికి వాళ్ళకి చెప్పాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ఈ కాలం వచ్చేటప్పటికి పౌలు కాలంలో అలా జరిగింది. ఇప్పుడు ఈ కాలంలో ఏం జరుగుతుంది చెప్పండి? తిమోతి అంటే లోకానికి సువార్త బోధించేవాడు కాబట్టి, లోకమును సువార్త ప్రకటించు వారులారా, ఇంకా ఖండించొద్దు, గద్దించొద్దు, ఏమీ వద్దు. వాళ్ళను సర్వశక్తిమంతుడికి విడిచిపెట్టేశాడు. ఓ తిమోతి వంటి వారులారా, లోకమునకు సువార్త ద్వారాలు ముయ్యబడ్డాయి. వాళ్ళని దురాత్మ వదిలేశాడు కాబట్టి ఆ సంఘాలని ఆ విధంగా వెళ్ళని. కాబట్టి నీ వచ్చి ఈ సమయంలో నీవు కూడా రక్షణ పొంది ఇది నిద్ర మేలుకొని వేళని చెప్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఈ బోరధ్వనిని బట్టి నువ్వు రక్షణ పొందు. ఇది రక్షించబడే సమయం, ఇది వెళ్ళిపోయే సమయం, ఇది ఇంకా లోకమునకు సువార్త ప్రకటించే సమయం ఇది కాదు. అప్పుడైతే పౌలు గారు వెళ్ళబోయే ముందు, అందుకని అది ఎఫెసు సంఘ కాలము, ఇది లౌదీయ సంఘ కాలం. ఎఫెసు సంఘ కాలము అది మొట్టమొదటిది, ఇది లౌదీయ సంఘకాలం అంటే 7వ సంఘకాలం. 7వ సంఘకాలంలో ఆయన రాకడుంది కాబట్టి ఆ రాకడే 8వ దినము తెల్లవారుజాము 3వ గడియ ఈ సమయం ఇది. కాబట్టి లోకమును సువార్త ద్వారా మూయబడ్డాయి. ఇంకా నువ్వు ఎవరి లోకంలో ఏ మత్స్యాగ సంఘాలను కానీ అన్యులను కానీ నువ్వు ఖండించొద్దు, గద్దించొద్దు, బుద్ధి చెప్పొద్దు. ఇంకా రక్షణ ద్వారం మూయబడింది. మొదటి రక్షణ అనగా ఆయన దగ్గరికి రండి, రక్షణ పొందండి అని ప్రకటించే సమయము లోకానికి అయిపోయింది. ఇంకా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లను రాయబడి ఉంటే వాళ్ళే ఆ యొక్క శిలువ మీద దొంగవలి ఈ చివరిలో ఆ నామంలో బాప్తిజం పొందుతారు, ఆ రక్షణ పొందుతారు, ఈ రక్షణ పొందుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట పిల్లారా, ఈ లౌదీయ సంఘకాలంలోని తొలకరి వర్షము కడవరి వర్షము రెండు కురిగి కాలం ఇది. హల్లెలూయా. మొదటి రాకడ సంబంధించిన రక్షణ కురిసింది ఈ కాలంలోనే, కడవరి కాలం యొక్క రక్షణ కురిసిన కాలము కూడా ఇదే. కాబట్టి ఈ చివరి లౌదీయ సంఘకాలములో ఎఫెసు సంఘకాలంలో ఏం చెప్పాడు చెప్పండి? నేను వెడలిపోవు కాలము సమీపమైనది, నువ్వు సువార్త పని చెయ్యి అని చెప్పాడు. వెళ్ళిపోయాడు పౌలు గారు. ఇప్పుడు లౌదీయ సంఘకాలంకి వచ్చేటప్పటికి సువార్త ద్వారా అంటే చివరి సంఘకాలం. ఎఫెస్ అంటే పౌలు గారు ఉన్న కాలము, అతడు మొదటి దూత, మొదటి వర్తమానికుడు, మూయబడింది. సువార్త ద్వారము తెరవబడిన కాలం కాబట్టి ప్రకటించమని చెప్పాడు ఆయన. ఆ దూత వెళ్ళిపోయే కాలం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఎప్పుడైనట్లయితే మనం ఇది వెళ్ళిపోయే కాలం కాబట్టి సువార్త ద్వారము మూయబడింది. వెళ్ళిపోతున్నాం. ఇంక సువార్త ఏంటి? ఇంకెంతకాలం బోధిస్తాను? లోతు వెళ్ళిపోయినట్టుగా మనము కూడా, దానియేలు పైకి తీయబడిన రీతిగా మనము కూడా మెస్సయ్య తెల్లవారుజామున ఆయన 3.5 సంవత్సరం బోధించాడు. ఇంకా బోధిస్తానని లేదు. ఇంక వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఆ వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? సిలువ వేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు, 8వ దినములో తెల్లవారుజామున తిరిగి లేచాడు. ఆయన మనం కూడా వెళ్ళిపోయే సమయం ఏమిటో బయలుపరిచాడు ఆయన. కాబట్టి ఇది మనం వెళ్ళిపోయే సమయమే తప్ప ఇంకా వల వేసే సమయం ఇది
కాదు. కాబట్టి ఇప్పుడు నీవు లోకముల సువార్త ద్వారాలు మూయబడ్డాయి కాబట్టి ఎవరిని ఏమి గద్దించొద్దు. అందుకని బైబిల్ చెప్తుంది, ఇదిగో కాలము సమీపమైనది, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. అన్యాయం చేయవాడిని అన్యాయం చేయనిము, అపవిత్రుడిని అపవిత్రుడిగా ఉండనిము, నీతిమంతుడిని నీతిమంతుడిగా ఉండనిము, పరిశుద్ధుడిని పరిశుద్ధుడిగా ఉండనిము. ఇదిగో వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చుటకు నేను త్వరగా వచ్చున్నానని చెప్పాను. ఇప్పుడు ఆ విధంగా వచ్చాను. ఇంకా అన్యాయం చేయడానికి చేయని, అర్ధబోధ చేస్తున్నాడు చేయని, అర్థత్వం బోధించని, వాడు అపవిత్రంగా నడుస్తున్నాడు నడవని, వదిలేసాడు ఆయన ఇంకా లోకాన్ని. వాడు అన్యాయంగా నడుస్తున్నాడు అన్యాయం చేస్తాడు చేయని. ఎందుకంటే వాళ్ళకి జీతం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఈ జీతం ఇచ్చేట ఆయన ఇంకా వాళ్ళకి ఆల్రెడీ శిక్షించబోతున్నాడు ఆయన. నువ్వు ఇంకెందుకు వాళ్ళ మీద పడి ఆడవడం, వీళ్ళ మీద పడి ఆడవడం. కాబట్టి నీవు ఇంకా వాళ్ళకి అన్యాయంలో ఉన్న వాళ్ళకి ఏది చెప్పాలి, లోకానికి పాపంలో ఉన్న వాళ్ళకి ఏది చెప్పాలా, ఆ సమయం అయిపోయింది. నేను చాలాసార్లు ఎందుకు చెప్తుంటానంటే, మీ పరిసరాల్లో ఒకవేళ మీరు నేరస్తులుగా ఉండే నిమిత్తం ఏదైనా ఆయన ఏర్పాట్లో ఉంటే వింటారు, లేకపోతే లేదు. ఆ బీజం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఏర్పాట్లు ఆ బీజం లేకపోతే లేదు. అందువల్ల మనం ఉన్న పరిసరాల్లో మనం సాక్ష్యార్థంగా మన మీద నేరం లేకుండా నిమిత్తం ఏదైనా మనం చెప్తే అంతే తప్ప లోకాన్ని ప్రకటించే సమయం మాత్రమో కాదు. ఎందుకంటే అది కాదు ఈ యొక్క ఆత్మ పరిచర్య, అది కాదు. ఆ ఆత్మ ఇప్పుడు తీర్పు తీర్చు ఆత్మగా మారింది. అప్పుడేంటంటే పాపి పట్ల ఆయన కనికరపడ్డాడు, ఆయన బయటికి పిలిచాడు. ఇప్పుడైనట్లయితే ఓ జగత్తు పునాది వేయబడకుండా గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడ్డాయో వారి పేర్లే. అందుకని కడవరిసారిగా వచ్చాం మనం. ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ముందు వచ్చారు పొలంలో, కొంతమంది ఉదయాన్నే వచ్చారు 9 గంటలకు వచ్చారు, కొంతమంది 12 గంటలకు వచ్చారు, కొంతమంది 3 గంటలకు వచ్చారు, కొంతమంది మనం సాయంత్రం 5 గంటలకు వచ్చాం. జీతం ఇచ్చే టైంలో ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాళ్ళందరూ అన్నారు, ఇదేంటి వాళ్ళు ముందు వచ్చారు మేము వెనక వచ్చాం. ఏమండి వీళ్ళు చివరిలో వచ్చిన వాళ్ళు అనలేదు, ముందు వచ్చిన వాళ్ళు ఏమన్నారండి, ఇదేంటి మేము ఎండకి ఎండిపోయాం, చెమటలు గక్కేసాం, భయంకరంగా కష్టపడ్డాం, శ్రమపడ్డాం. మరి ముందు నుండి ఉన్న వాళ్ళకి, ముందు నుండి చేసిన వాళ్ళకి, చివరిలో 5 గంటలకు వచ్చిన వాళ్ళకి, అంటే పొద్దుడు వచ్చిన వాళ్ళకి, చివరికి వచ్చిన వాళ్ళకి ఒకటే చేత ఇస్తావా, ఇది ఎక్కడ న్యాయం అన్నారు. అది నాకు ఇష్టం అన్నాడు అంతే ఆయన. హల్లెలూయా. అంటే లౌదీ మొట్టమొదటి ఎఫెసు సంఘ కాలంలో ఉన్నవారు, మొదట వచ్చిన వారు. అలాగే ఎఫెసు, స్మరణ, తుయితైర, పెర్గము, సార్దిసు, ఇలాగ ఒక్కొక్క సంఘకాలంలో వచ్చారు. అందుకని 2000 సంవత్సరాలు అంటే ఒక దినం అంటే ఎన్ని జాములు? పగలు కూడా 4 జాములు ఉంటాయి, రాత్రి కూడా 4 జాములు ఉంటాయి. కాబట్టి దినం అంటే 4 జాములు. అస్తమైన ఉదయమైన కలుగు ఒక దినం ఆయన ఉంది బైబిల్. కాబట్టి 2000 సంవత్సరాలు అంటే 8 జాములు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే సంఘకాలాలను కూడా జాములు అన్నాడు బ్రహ్మం గారు. ఇది 7వ జాములో ఉదయెత్తబడద్దు అన్నాడు ఆయన. ఇవి కూడా జాముల కింద లెక్క వస్తాయి. అయితే ఎఫెసు సంఘకాలం అక్కడ కొంతమంది వచ్చారు ఆ జాములో, తర్వాత జాములో కొంతమంది వచ్చారు, తర్వాత జాములో కొంతమంది వచ్చారు, తర్వాత జాములో కొంతమంది వచ్చారు. ఇప్పుడు అంటే పగలు రాత్రి. అందుకని పూర్తిగా చీకటి కమ్మినటువంటి, చీకటి కలిగిన కాలము లౌదీయ సంఘ కాలం. అప్పుడు కొంతమంది వచ్చారు, 8వ జాములో కొంతమంది వచ్చారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తెల్లవారుజాములో. ఇప్పుడు ఆయన జీతం ఇచ్చే సమయం కాబట్టి ఇంకా వాళ్ళకి జీతం ఇవ్వబోతున్నాడు. నీకు ఇవ్వాల్సిన జీతం నీకు ఇవ్వబోతున్నాడు. ఆ జీతం టైంలో వెళ్ళి పొలం చీకటి పడిపోయింది, ఏమండి సాయంకాలము అని ఉంది అక్కడ బైబిల్లో. సాయంకాలం, ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం పని చేసినప్పుడు సాయంకాలం జీతం ఇస్తారు. అందుకని లౌదీయ సంఘకాలమే సాయంకాలం కూడా అంటారు. ఈ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే జీతం ఇస్తున్నాడు. ఎందుకు? అయిపోయింది పని, సమయం అయిపోయింది, కాలం అయిపోయింది, మన ఇళ్ళకి వెళ్ళే సమయం ఇది జీతాలు తీసుకొని. కాబట్టి ఈ సమయంలో వెళ్ళి నేను ఆ తోటలో పని చేస్తానండి,
ఈ తోటలో పని చేస్తానండి, కుదరదు. జీతం తీసుకునే టైం ఏంది? పని అంతా అయిపోతేనే జీతం ఇస్తారు. ఆ జీతం ఇవ్వడానికి వచ్చాడంటే దాని అర్థం ఏమిటి చెప్పండి? పని అయిపోయిందని అర్థం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. లోకంలో సువార్త పని అయిపోయింది, ఇంకా ఉంది కదండి అనొచ్చు. పిల్లారా, సాయంకాలం అయిందనుకోండి, సాయంకాలం నక్షత్రం తర్వాత లోకం మీదకేం వస్తుందంటే, అందుకని లోకం ఇంకా లౌదీయ సంఘకాలంలోనే ఉంది. గమనించండి, మనమైతే 8వ దినములో తెల్లవారుజామున 3వ దినములో ఉన్నాం. లోకం లేదు. మీకు అర్థమవుతుందండి? ఆ 8వ దినంలోకి ఎప్పుడు వెళ్తుందంటే, పిల్లారా ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సాయంకాలం వర్తమానం ఏం తెలియజేస్తుందంటే, భూమి మీదకి చీకటి రాబోతా ఉంది అని సాయంకాలపు వర్తమానం. అంటే కృపా ద్వారం ఇక మూయబడతా ఉంది కాబట్టి మీరు మెసేజ్ దగ్గరికి రండి అని సాయంకాల వర్తమానం ప్రకటించింది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఉదయకాలపు వర్తమానం ఏంటంటే వేకు చుక్క వధువుకి, ప్రపంచానికి కాదు. ఎందుకంటే 7 నక్షత్రాలు లోకానికి ఇవ్వబడ్డాయి. వధువుకి వేకు చుక్కని ఇస్తానన్నాడు ఆయన. క్రియలు కలిగిన వారికి వేకు చుక్కనన్నాడు. ఇప్పుడు వేకు చుక్క ఏం చెప్తుందంటే ఆ రాజ్యం రాబోతా ఉంది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ జీతం పుచ్చుకునేటువంటి మనం ఎక్కడికి వెళ్తామంటే మధ్యాకాశంలో పెండి విందులకు వెళ్ళిపోతాం. ఈ సువార్త ద్వారాలు మూయబడ్డాయి కదండి. ఈ జీతం పుచ్చుకునే వాళ్ళు ఏమైపోతారనండి, చీకటిలోకి వెళ్ళిపోతారు. మీరు గమనించాలి. ఆ చీకటి ఏమిటంటే పోపు యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతారు. రోము మరియు మతం ఏకమైపోతాయి. అందుకని మొన్న మన ప్రధాని కూడా పోపుని కలిశాడు. ఆయన మన దేశానికి ఆహ్వానించాడు. చాలామంది పోపుని కలుస్తుంటారు. అందుకని భూరాజులు ఆమెతో వ్యభిచరించారు అన్నమాట. భూరాజులు అంటే భూమిని పరిపాలించే నాయకులు, అధికారులు, ఈ ప్రధానులు పోపుని కలుస్తుంటారు. అది రోమన్ క్యాథలిక్ సంఘము ఆ వేశ్యను కలుస్తూ ఉంటారు. అది ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం మనం చూస్తాం. అది రక్తము చేత మత్తిల్లిందను. ఎప్పుడంటే మెస్సీని సిలువ వేసింది కూడా ఎవరు చెప్పారు? రోమే. మరి చంపింది ఎవరు? సైనికులు. వీళ్ళందరూ ఉన్నారు. పొడిచింది ఎవరు? వేగులు కొట్టింది ఎవరు? రోమీలు. రోమన్ క్యాథలిక్ తర్వాత అయింది. అది 325 నిశ్చయ సమావేశం తర్వాత అదొక శాఖగా మారిపోయింది, సంస్థగా మారిపోయింది. అప్పుడు తెలుసుకున్నారు వీళ్ళు, కానీ తప్పుడు బోధలు తీసుకొచ్చారు వాళ్ళు. ఆ తర్వాత క్రైస్తవులను చంపారు. రోమే. అపోస్తలుడు పౌలును కానీ నీరో చక్రవర్తి ఎవరు చెప్పండి? రోమీడే. మరి టైటస్ ఎవరు? రోమా చక్రవర్తి అయిన టైటస్ క్రీస్తు 70లో ఇజ్రాయేల్ దేశం మీద దాడి చేసి ఆ దేవాలయం రాయి మీద రాయి లేకుండా కూల్చేసి రక్తం పారే విధంగా చంపేశారు. చాలామంది యూదులు పారిపోయారు, ఎటున్నట్టు చెదిరిపోయారు ప్రపంచ దిక్కులకి. రక్తపు చరిత్ర కలిగింది రోమన్ క్యాథలిక్ సంఘం. అలాగే చాలామంది సైంటిస్టులు కూడా చంపేసింది రోమన్ క్యాథలిక్ సంఘం. చాలా రక్తము అంటే చంపినటువంటిది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు అది శాంతి దూతగా కనపడుతున్నాడు పోపు. ప్రపంచ శాంతి. మీరు తన్నుకోవద్దు, గుద్దుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు, శాంతియుతంగా ఉండండి. చాలా గొర్రెపిల్లగా మాట్లాడుతున్నాడు. కానీ మనం ఎత్తబడిపోయిన తర్వాత మోషేలలో వస్తారు భూమి మీదకి. అప్పుడు ఏం చేస్తాడనంటే అతడు అసలు స్వరూపం బయటకు వచ్చేస్తాడు. యూదుల్ని చాలామందిని ఆనాడు అపోస్తుల్ని ఎలా చంపేశాడు, క్రైస్తవులను చంపేశాడు. ఆత్మ రేపు యూదులు కూడా చాలామందిని చంపుతాడు. ఆ సమయంలోనే మోషేలు చంపబడతారు. పోపు అధికారంలోనే 2 వ్యక్తులు అద్దరు దూతలు చనిపోతారని, వాళ్ళు చంపబడతారని, వాళ్ళు మరలా ఎక్కిరమ్మని స్వరవిని వాళ్ళు తిరిగి లభిస్తారని గ్రంథంలో రాయబడి ఉంటుంది. లోకమంతా వాళ్ళ శవాలు చూస్తానుంది బైబిల్లో. అది జరుగుతుంది. అందుకని చీకటి రాబోతా ఉంది కాబట్టి ఇది మనం పగలు రాబోతుందని మనం ఎరిగి పైకి వెళ్తున్నాం. మనం ఆ రాజ్యం రాబోతుందని. కానీ లోకం మీదకి ఏం రాబోతుంది చెప్పండి? సాయంకాలం తర్వాత చీకటి రాబోతా ఉంది. చీకటి యుగము, చీకటి పాలన పూర్తిగా వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. సాతాను చేతిలోకి వెళ్ళిపోద్ది. ఆ సమయంలోనే యూదులకి శ్రమలు వస్తాయి పోపు వలన. ఒకవైపు ఏమో ఈ మోషే ఏలియాల వలన శ్రమలు, చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీదకి వస్తుంది. అందుకని వాళ్ళు నోహు వలె శ్రమల్లో నుండి వస్తారు. వాళ్ళు మనం ఆనోకు వలె పైకి కొనిపోబడతాం. ఆయన
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కాలం ఏమై ఉన్నదనంటే కొనిపోబడే కాలము. భూమి మీదకేమో చీకటి రాబోతా ఉంది. ఇక సువార్త పని చీకట్లు ఎవడు వెలుగున్నంత వరకే మనం పని చేయవలను కానీ, అనగా పగలున్నంత వరకే మనం పని చేయవలను కానీ, రాత్రి వచ్చినప్పుడు ఎవరు పని చేయడు కానీ ఉన్నది బైబిల్. ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. అందువల్ల రాత్రి అంటే పోపు యొక్క చీకటి సంబంధమైన రాజ్యం రాబోతా ఉంది. కాబట్టి ఆ రాత్రి రాకముందే ఈ సాయంకాలంలో ఆయన ఏం చేస్తాడండి, మనకు జీతం ఇచ్చేసి మనం పైకి తీసి, ఆ జీతం ఎవరంటే వేకొచ్చు కాయని మన జీతంగా నీ పెండు కుమారుని రాజుగా నువ్వు ఆయన పొందుకోవడము, ఆయనకు నువ్వు పెండు కుమార్తెగా రాణిగా ఉండడమే గొప్ప జీతం. ఆయన నా మనుషుతాను. హల్లెలూయా. సదా ఆయనతో నువ్వు ఉండబోతున్నావు. వివాహం అయితేనే ఉంటారు, వివాహం కాకపోతే ఏమవుతారు చెప్పండి, ఉండరు. అందుకని ఇప్పుడు సదా ఆయనతో, వివాహం తర్వాతే ఉంటారు కలిసిమెలిసి చక్కగా ఆయనతో. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోయే కాలం ఇది. అందువల్ల సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఎందుకంటే లోకానికి చీకటికి వదిలిపెట్టేశాడు ఆయన. సాయంకాలం ఏమొస్తుంది చెప్పండి, భూమి మీదకి చీకటి వస్తుంది. కాబట్టి దురాత్మకు వదిలిపెట్టేశాడు, ప్రపంచాన్ని పోపుకు వదిలిపెట్టేశాడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఇది పోపు యొక్క యుగం. లోకరీతిగా మనకైనట్లయితే ఇది మెస్స యొక్క రాకడలో మనం ఉన్నాం. మనం పగలు రాబోతుంది, లోకం మీద చీకటి రాబోతుందని మనం ఎరిగి ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇది మనము ఎత్తబడే కాలం, కొనిపోబడే కాలము. కాబట్టి లోకమును సువార్త ద్వారాలు ముగిబడ్డాయి. తిమోతి లేకపోతే లోకాన్ని సువార్త ప్రకటించే బోధకులారా, ఇంకా ఆ కాలం అయిపోయింది. 6000 సంవత్సరాలు ముగింపులో ఉన్నాం మనము. 6000 సంవత్సరాలు కూడా అయిపోయి మనం 7వ దినంలోకి వెళ్ళబోతున్నాము. ఇది కొనుగోబడే కాలం, ఇది విశ్రాంతులకు వెళ్ళే కాలం ఇది. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన వచ్చాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని ఇక్కడ పౌలు గారు అన్నారు చూడండి, నేను ఇప్పుడు వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగుని తొదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు న్యాయాధిపతి లేకపోతే ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అని యావే అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించునుగాక. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. న్యాయాధిపతి రంగం మీదకి వచ్చాడు. ఆయన న్యాయాధిపతి రంగం మీదకి వచ్చి నీతి కిరీటము, వాడబారిన కిరీటము, ఆశీర్వాదము. ఏమండి, ఇప్పుడు నీవు ఈ దినములో, ఇదే 8వ దినములు, అందుకని ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఎప్పుడు వస్తాడా అని ఆ ప్రత్యక్షతను అపేక్షించున్న వారికి అనుగ్రహించును. కాబట్టి లోకమును స్వార్థ ద్వారాలు మూయబడ్డాయి. ఇది తీర్పు కాలము. ఎందుకనంటే మనం కొనుకోబడే కాలము, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే కాలము. కాబట్టి ఇప్పుడు ఆ నీతి గల న్యాయాధిపతి నీకు నీతి కిరీటాన్ని పెట్టడానికి వచ్చాడు. కాబట్టి సువార్త ఇక లేదు, నువ్వు వచ్చి నీతి కిరీటం పొందుకో అనే సమయం ఇది. ఆయన నమ్మడం. ఎందుకంటే మనం వెళ్ళిపోయే కాలం ఇది. అంతేగాని సువార్త బోధించు, ప్రకటించు, హితబోధన మనుషులు సహించలేరు. కాబట్టి వాళ్ళ ఆశలకు అనుగుణమైన బోధకులు వాళ్ళు తయారు చేసుకుంటారు, పోగు చేసుకుంటారు. నువ్వు బాగా సువార్త పని చేయి అని చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన అయిపోయింది అది. న్యాయాధిపతి వచ్చాడు వేకుజామున. లోతు కాలంలో ఎలాగైతే న్యాయాధిపతిగా ఉండి తీర్పు తీర్చాడో, నోహ కాలంలో ఎలాగైతే తీర్పు తీర్చాడో, నీతిమంతులను రక్షించి అపిత్రులను నాశనం చేశాడో, ఆ నీతి గల లోతుని ఎలా తప్పించాడో, ఇప్పుడు కూడా అలాగ తప్పించడానికి వచ్చాడు. మనం ఇక విశ్వాసములమైనప్పటికంటే రక్షించబడే సమయం ఇది. అది విశ్వాసం గురించి విశ్వసించండి అని వాళ్ళు బోధించారు అప్పట్లో. విశ్వసించండి, నామమున బాప్తిజం పొందండి, రక్షణ పొందండి. అందుకని ఆ రక్షణ పొంది వాళ్ళు విశ్వాసంతో కొనసాగారు. రెండోసారి ఆయన వస్తాడని. అదే విశ్వాసం. వాళ్ళు విశ్వాసులు అంటారు. రెండవ రాకడ అప్రత్యక్షతను అపేక్షించే వాళ్ళు ఏమంటారు చెప్పండి? విశ్వాసులు అంటారు. నామమున బాప్తిజం పొంది
రక్షించబడి మళ్ళా రెండోసారి వచ్చి రక్షిస్తాడని విశ్వాసం, న్యాయాధిపతిగా వస్తాడని విశ్వసిస్తుంటారే వాళ్ళని ఏమంటారు? విశ్వాసులు అంటారు. ఇప్పుడు ఆ యొక్క విశ్వాసులకి, అందుకని పౌలు గారు ఆ రోమిలకు రాసేటప్పుడు కూడా మనం విశ్వాసులు అయినప్పటికంటే రక్షణ సమీపంగా ఉందంటున్నాడు ఆయన. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చేసాక ఇప్పుడు మనం ఏం జరుగుతుంది? రక్షణ. ఈ నీతి కిరీటము కలిగిన వారి రక్షించబడతారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య కిరీటము, ఓ నీతి కిరీటము. వీళ్ళు నీతిమంతులు రా, ఈమె నీతిమంతులు రా. ఎస్తేరు గ్రంథంలో ఏం జరిగింది చెప్పండి? ఈమె రాణిరా, ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. ఈమె రాజ్యానికి రాణి. ఎక్కడైనట్లయితే వీళ్ళు నీతిమంతులు రా, ఎందుకంటే ఆ భూమి మీద నీతి నివసించబోతాం, ఆ రాజ్యంలో రాణి నివసించబోతాం, నీతి నివసించబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు నీతి కిరీటాన్ని ఏమండి పొందుకునే సమయం ఇదే తప్ప లోకంలో తిమోతిలాగా నేను సువార్త ప్రకటించాలి, అపోస్తలుడైన పౌలులాగా నేను ప్రకటించాలి, ఏమండి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనే సమయం ఇది కాదు. ఆయన నమ్మనిస్తాం. మనం వెడలిపోయే కాలం ఇది. ఈ కిరీటాలు ధరించుకొని, ఈ కిరీటాలను పొందుకొని మనకు వెళ్ళిపోయే సమయం. అందుకని ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటము, ఇది వాడిపోయే కిరీటం కాదు, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినటువంటిది, అది పరలోకమందు భద్రముగా ఉన్నదని, ఏమండి ఆ స్వాస్థ్యము మనం రక్షించునని బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇప్పుడు నీవు ఈ వర్తమానము ద్వారా, వేకుచుక్క వర్తమానం ద్వారా ఏం ధరించుకున్నావు అంటే నీతిమంతుడురా, నీతి కిరీటాన్ని పొందుకో. ఆయన నమస్కారం. ఈ కిరీటం ఎవరో పెడతారు చెప్పండి? నీతిమంతుడికి. ఆ బ్రహ్మం గారు ఏమన్నారంటే ఆ కిరీటమే తలరాయి అని చెప్పాడు ఆయన. ఆ కిరీటమే ఆశీర్వాదం అని చెప్పాడు ఆయన. కాబట్టి ఎవరికి కిరీటము? నీతిమంతులకి. కాబట్టి పౌలు గారు చూడండి, నేను మంచి పోరాటం పోరాడుతుని నా పరుగును తుదముట్టించి తిని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? నేను నీతిమంతుడిగా జీవించాను, నీతి కొరకు పోరాడాను, నీతి కొరకు జీవించాను. ఏమండి నీతిమంతుడిగా జీవించి ఆ కిరీటం కొరకు కానీ పెడుతున్నాడు. అతను కిరీటం పొందుకుంటాను అంటున్నాడు. నువ్వు కూడా ఎవరు చెప్పండి? విశ్వసించడమే నీతి. ఇప్పుడు నీకు ఈ కిరీటం పెట్టబడతావు. మరి చాలామంది ఉన్నారు కదా, ఏమో వాళ్ళందరి మీద ఆయన దయ పుట్టలేదు, ఎస్తేరు మీద మాత్రమే దయ పుట్టింది. చాలామంది స్త్రీలు రాణి కావాలని చాలా ఆరాటపడిపోయి రకరకాలుగా మేకప్లు వేసి చెవులకు ముక్కులకు పెట్టుకొని మెళ్ళంతా కూడా గంగిరెద్దులాగా అలంకరించుకొని ఆ వేళ్ళకి ఉంగరాలు పెట్టుకొని ఆ ఖరీదైన విలువైన పట్టు బట్టలు వేసుకొని 30,000 25,000 రకరకాల వేసుకొని చాలా అందంగా తయారైపోయారు. అసలు ఏమండి చాలా అందంగా తయారైపోయి అలా ఇలా వయ్యారంగా టింగు మంటూ నడుస్తున్నాడు. ఇది మన మీద రాజుగారు మనసు పడతాడేమో అని, రాజ్యానికి ఆ రాజ్యంలో రాణవచ్చని. కానీ ఆయన మనసు అనగా సర్వశక్తిమంతుడి యొక్క మనసు, ఆనాడు ఆ యొక్క రాజు మనసు ఎస్తేరు మీద దయగలిగిన రీతిగాని నీ మీద దయగలిగింది. ఆయన హల్లెలూయా. మరి నీ మీద ఎందుకు దయగలిగింది? పై రూపాన్ని చూసి కాదు, నీ ముక్కు ముఖం నీ రంగు నీ ఎత్తు లావు పొడవు ఎన్ని చూసి కాదు, నీ హృదయాన్ని చూసి. ఆయన హల్లెలూయా. ఆయన హృదయాన్ని చూసి ఎన్నుకునేవాడు. నీ హృదయం మంచి హృదయంగా కనపడింది. అది 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించే హృదయంగా కనపడింది. ఐక్య విచారాలు లేకపోతే అలాగేలాగా ఉన్నటువంటి హృదయం కాదు. అది పూర్తిగా వాక్యము కోసము అది తయారు చేయబడినటువంటి ఆలయముగా, శరీరముగా అది ఉంది, ఆయన కోసము నిర్మితమైనదిగా ఉంది అది. అందువల్లనే నీ హృదయాన్ని బట్టి ఆ దావీదుని ఎలాగైతే ఆయన అతడు నా హృదయానుసారుడు, నా యొక్క ఇష్టప్రకారం నడిచేవాడు అని ఎలాగైతే దావీదుని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే విధంగా ఉంటుంది. ఆయన ఆ విధంగా నిన్ను కూడా ఆ విధంగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు
నీతి కిరీటాన్ని న్యాయాధిపతి నీకు ధరింపజేయు కాలం ఇది ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇది మన ఏ కాలమే చెప్పండి? వెళ్ళిపోయే కాలం, పై కొనుకోబడే కాలం, ఇది వెడలిపోయే కాలము. అందుకని ఎఫెసు సంఘ కాలంలో ఎట్లయితే దీని గురించి పౌలు గారు చెప్తూ ఉన్నారు. నీతి కిరీట న్యాయాధిపతి, నీతి గల న్యాయాధిపతి ఆ నీతి కిరీటాన్ని ఏమండి ఆ నీతి కిరీటాన్ని ధరింపజేస్తాడు. అది నా కోసం ఉంచబడి ఉన్నది. నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని కడముట్టించి తిని అని చెప్తూ ఉన్నాడు. విశ్వాసమును కాపాడుకున్నాను అంటున్నాడు. అంటే ఆయన వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు నన్ను అని విశ్వాసాన్ని నేను కాపాడుకొని కనిపెట్టుకుని ఉన్నాను అంటున్నాడు. లోకమును సువార్త ప్రకటించండి అన్నాడు. నా కోసం కిరీటం ఉంచబడింది అన్నాడు. ఇప్పుడైనట్లయితే లోకమును సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇప్పుడు ఆ కిరీటాన్ని పొందుకునే కాలము లౌదీయ సంకాలం, సంకాలంలో. అందుకని పౌలు గారు నేను వెడలిపోవు కాలము అంటున్నాడు ఆయన. కానీ ఆయనకు ఇవ్వబడిన పని ముగించి ఎడలిపోయే కాలం. ఇప్పుడు మనము కూడా మన పని ముగించుకొని ఏమండి పొలం పని అయిపోయింది, పైకి వెళ్ళిపోయే కాలం. మనకేమిస్తున్నాడు చెప్పండి? నీతి కిరీటం ఇస్తున్నాడు ఆయన. ఆ కిరీటం అంటే ఆయనే, ఆయనే మహిమ శరీరం, ఆయనే. ఎందుకంటే ఆ కిరీటం ద్వారా నువ్వు ఆయన పొందుకుంటున్నావు. ఆ కిరీటం పొందుకోవడం ద్వారా అన్నీ పొందుకుంటున్నావు. ఇప్పుడు ఎస్తేరు ఆ కిరీటం పొందుకోవడం ద్వారా ఏమైపోయింది చెప్పండి? రాజుకు భార్య అయిపోయింది, రాజ్యానికి రాణి అయిపోయింది ఆయన. ఆ దేశానికి ఆ సంస్థానంలో కూడా ఏమైపోయింది చెప్పండి? రాణి అయిపోయింది. 127 ఎన్నో ఆ సంస్థానాలు రాణి అయిపోయింది. నువ్వు కూడా అంతే, నీవు కూడా అంతే. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమే ఆ కిరీటం, నీతి కిరీటం. అది దీన్ని పొందుకున్నట్టు ద్వారా నువ్వేమైపోతున్నావు అని అంటే ఏమవుతున్నావు చెప్పండి? ఓ లోకనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, రాజులకు రాజు, ఆశ్వరాజు రాజు కంటే గొప్ప రాజు, దావీదు రాజు కంటే గొప్ప రాజు, మరణాన్ని జయించిన రాజు, ఆ రాజుకి రాణిగా నీవు ఉండబోతున్నావు. అంటే అంత ఉన్నత స్థితి అని అర్థం. అంతేగాని రాణిగా ఉంటాను కావాలి అక్కడ, ఆయన రాజుగా ఉంటాడు అలాగే వెళ్ళకండి. ఆయన ఉన్న స్థితి, అంత గొప్ప స్థితి పొందుకుంటామని అర్థం. అంత సమీపముగా, నీకు అర్థమవుతుందండి? అంత ఆయన నీవు అంత దగ్గరగా. అందుకని బైబిల్లో భార్యాభర్తలతోనూ స్నేహితులతోనూ పోల్చాడు ఆయన. తండ్రి బిడ్డలతోనూ ఏమండి సహోదరి సహోదరులతోనూ ఆ అనుబంధం అలాంటిదని ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆ రాజ్యానికి నువ్వు ఏమైపోతున్నావు అని అంటే రాణి అవుతావు. ఈ కిరీటం ద్వారా నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం అనేది వాడిపోనిది. ఏం వాడిపోనిది అని అంటే 1000 పాలన ఇదే ఉండదు వాడిపోకుండా. కొంతమంది జీవితాల్లో మొట్టమొదటి నీతిగా ఉంటారు 2 రోజులు, ఆ తర్వాత సమాధానం ఉంటారు, పరిశుద్ధాత్మ ఆనందం ఇస్తారు. ఏదో ఒక శోధనో కష్టమో రాగానే ఏమైపోతారు చెప్పండి? నీతి నుండి తొలగిపోవచ్చు. సర్వశక్తుడు నాకు ఏం చేశాడండి, ఏం మేలు చేశాడు, ఎంత ఆరాధించాను ఏం చేశాడండి, ఆయన విరోధంగా మాట్లాడతారు, రకరకాలుగా ఉంటారు. కానీ 1000 ఏళ్ల పాలనకి వెళ్ళినప్పుడు నీకు ఆయనకి మధ్య ఎప్పుడు విరోధం, నీతిగా ఉంటారు, ఎప్పుడు ఆనందంతో వాడిపోదు. ఇప్పుడు లోక ఆనందాలని వాడిపోయే ఆనందాలు. లోకంలో నువ్వు ఏదో కొనుక్కున్నావు అనుకుందాం, మా ఆయన చాలా మంచోడు అని నీ భర్తను బట్టి, ఇది కొనుక్కొచ్చాడని ఆ వస్తువుని బట్టి చాలా ఉప్పొంగిపోతావు, చాలా ఆనందపడిపోతావు. అది ఆ రోజే ఉంటుంది. మరి తర్వాత ఏమైపోతుంది చెప్పండి? ఆనందం చల్లారిపోద్ది, ఆనందం వాడిపోద్ది. రాబోయేటువంటి ఆ రాజ్యంలో నీ ఆనందం వాడిపోద్ది. ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. వృద్ధాప్యం ఉండదు, వ్యాధులు ఉండవు, మరణం ఉండదు, వైరాలు ఉండవు. ఏమండి ఆయనకి నీకు మధ్య వైరం కలగదు. ఎందుకంటే ఆ విరోధం కలిగినప్పుడు ఇప్పుడు ఏలియా దినాల్లో మనం చూస్తే ధర్మశాస్త్రాలను తొలగిపోయి జనులందరూ కూడా ఏమైపోయారంటే సర్వశక్తిమంతుడికి విరోధం అయిపోయారు యెజెబెలు బోధనలు బట్టి.
అప్పుడు సమాధానం ఆయనకి ఆ ప్రజలకి మధ్య సమాధానం కలుగు చేయడం కోసము ఏలియాను పంపించాడు ఆయన. అలాంటివి మళ్ళీ భూమి మీద రావు. విగ్రహారాధనలు కానీ అలాంటి ఇజిబేల్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతారు చెప్పండి? ఉగ్రతలో ఉండి నరకంలో తొలిసివేయబడతారు. అలాంటి వాళ్ళు ఎవరు రారు. అందుకని అక్కడ ఎలాంటి దుర్బోధలు ఉండవు, విరోధమైన బోధలు ఉండవు, మళ్ళీ ప్రవక్తలు పంపాల్సిన అవసరం ఉండదు అక్కడ. అది వాడిపోనిదిగా ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. బైబిల్లో నోవహు గురించి మనం చూస్తే రక్షించాడు ఆయన. కానీ జలప్రలయం వచ్చిన తర్వాత మళ్ళీ చక్కగా వాళ్ళు ఓళ్ళ నుండి బయటకు వచ్చిన తర్వాత నోవహు కుమారులోని హాము ఏమైపోయాడు చెప్పండి? హాము యొక్క సంతానము ఈ కానాను ఇంటి వాళ్ళందరూ పుట్టారు, పనికిమాలినందరూ. ఆ తర్వాత నిమ్రోదు వచ్చాడు. అన్ని మతాలు తీసుకొచ్చి బాబేలు గోపురం ఇవన్నీ తీసుకొచ్చాడు. వీళ్ళు నీతిమంతులు రా అని చెప్పి ఆయన రక్షించాడు ఆయన. మన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? భూమి మీదకి జలప్రలయం ద్వారా శుద్ధి చేయబడింది, మరలా పాపం వచ్చేసింది. అంటే సమాధానం వచ్చింది, మరలా దుర్బోధలు వచ్చేసాయి. తమ్మూజు డిసెంబర్ 25న పుట్టాడు. ఆడు చచ్చినా కానీ ఆడ ఆత్మ సావలేదు. అందుకని డిసెంబర్ 25 క్రైస్తత్వంలో తీసుకొచ్చింది. ఇవన్నీ వచ్చేసాయి. రాబోయే రాజ్యములు అలాంటివి ఉండవు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాళ్ళు జలప్రలయంలో రక్షించబడ్డారు, కానీ ఆ తర్వాత హాము సంతానం ద్వారా సర్వశక్తిమంతులకు విరోధులుగా మారిపోయిన జనులందరూ కూడా రేపు రాబోయే రాజ్యములు అలా ఉంటుంది. అందుకని వారి క్రియలను బట్టి రక్షించబడతారు స్పష్టంగా చెప్తుంది. అందుకని ఎవరికి వాళ్ళే తమ భక్తిని, పరిశుద్ధతని, క్రియలను కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అబీగయీలు అని చూడండి. అబీగయీలు దావీదుకు విరోధంగా మాట్లాడినప్పటికీ కూడా ఎవరు? అబీగయీలు యొక్క భర్త. ఏమండి? మోటువాడు. కానీ ఆమె ఏం చేసి చెప్పండి? క్రియలు చేసిందా? దావీదుకి క్రియలు చేసిందా? ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల నువ్వు రక్షించబడడం కోసము నీ క్రియలు నువ్వు చేయి. నీ క్రియలు నిన్ను రక్షిస్తాయి. అప్పుడు నీవు వాడబారని ఆనందాన్ని పొందుకుంటావు. ఆ సమాధానం కూడా వాడిపోదు. ఆయనకి నీకు మధ్య విరోధం వచ్చిందంటే ఆ సమాధానం వాడిపోయినట్లు లెక్క. కానీ ఇంకెప్పుడు వాడిపోకుండా పచ్చదనంగానే ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా కానీ ఆ సమాధానం, ఆ నీతి, ఆ ఆనందము ఎప్పుడు కూడా ఎండిపోవడం అనేది నీటి ఒడ్డు నాటబడి చెట్టు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా పచ్చగా తగిన కాలం ముందు ఫలం ఇచ్చి చాలా చక్కగా ఉంటుంది. అలాగే నీవు కూడా అలాగే ఉంటావు. ఆ రాజ్యం వాడిపోవడం అనేదే ఉండదు. ఇంకా ఆ నీ ఆనందము, నీ సమాధానము ఇంకెప్పుడు ఆయనకి నీకు మధ్య ఏ గొడవలు కానీ, కలహాలు కానీ, విరోధాలు కానీ ఏమీ లేకుండా చక్కగా సమాధానంతో, ఆనందంతో, నీతితో జీవించేది హనీమూన్ అనమాట. ఆయన నమ్మడిస్తారు. బ్రహ్మాం గారు ఉన్నారు, 1000 ఏళ్ల పాలన హనీమూన్ లాంటిదని చెప్పాడు ఆయన. ఆ తర్వాత వచ్చేది వాళ్ళు నిజంగా నిత్యత్వం వస్తుంది. అది వాళ్ళు కాపురం ఉంటారని చెప్పాడు ఆయన. అది మన గురించే. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. మనం వెడలిపోయే కాలం ఇది. కాబట్టి లోకాల సువార్త అయిపోయింది, తలుపేసాడు ఆయన. ఇప్పుడు రక్షించబడే కాలం ఇది. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. మనం వెడలిపోయే కాలంలో ఉన్నాము. లోకమంతా కూడా చీకటిలో ఉంది. అందుకనే లోకమంతా చీకటిలో ఉంది, అర్ధరాత్రిలో ఉంది. ఆత్మ సంబంధంగా మీరు చూడండి. ఆత్మ సంబంధంగా మనం చూస్తే తెల్లవారుజాములో ఉన్నాం. మన విషయంలో చూస్తే తెల్లవారుజాములో ఉన్నాం. లోక విషయంలో చూస్తే, సంఘశాఖల విషయంలో చూస్తే అవి పూర్తిగా చీకటిలో ఉన్నాయి. అవి అందుకని అర్ధరాత్రిలో ఉన్నాయి లోకమంతా. అంటే బాగా గడాంధకారము, పాపము, చెడుతనాలు, చెడు వ్యసనాలు, చాలా భయంకరమైన పాపం అర్ధరాత్రికి సాదృశ్యంగా ఉంది. దుర్బోధలు, సిద్ధాంతాలు, కల్పితమైన డినామినేషన్స్, రకరకాల బోధలు, ఎన్నో కారు చీకటి కాలం. ఈ కాలంలోని, అర్ధరాత్రి కాలంలోనే వధువు ఎత్తబడుతుందని, ఈ రాత్రి కాలంలోని, తెల్లవారుజాములోనే వధువు ఎత్తబడే సమయం ఇదే. ఆత్మ సంబంధమైన రాత్రి అది. ఈ సాయంకాలంలో నువ్వు నీ జీతాన్ని నువ్వు తీసుకోవాలి.